రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో బుధవారం జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్లు, చేతులకు గ్లౌజులు, మూతికి మాస్కులు, డెటాల్ లోషన్, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, టవల్ ఇవ్వాల్సి ఉండగా చాలా కాలం నుంచి ఇవ్వడం లేదని, వీరికి సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వెంటనే వారికి రక్షణ వస్తువులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కార్పొరేషన్కు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా కలెక్టర్ను, స్థానిక అధికారులను డిమాండ్ చేశారు. ప్రతి డివిజన్లో ఇంటింటికి చెత్త సేకరణ చేసే కార్మికులకు అదనంగా రోడ్లను ఊడవడం, చెత్త బండ్లపై వెళ్లడం, కాలువలు, ఇతర పనులు అధికారులు చెప్పడం వల్ల వారు అధిక పనిభారం వల్ల తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా చెత్త సేకరణ చేసే కార్మికులకు వేతనాలు అతి తక్కువగా ఇవ్వడం వల్ల పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వారికి ఇచ్చే వేతనాలు సరిపోవడం లేదని ఆయన అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను ఆరోగ్యం కుదుట పడినందున తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా డివిజన్లలో పనిచేస్తున్న కార్మికులను మార్చకుండా యథావిధిగా కొనసాగించాలని, వారిని మానసిక వేధింపులకు గురి చేయకుండా సమయపాలన పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 50 డివిజన్లకు గాను ర్యాక్ పిక్కర్ కార్మికులు, తడి చెత్త, పొడి చెత్త కార్మికులుగా 50 డివిజన్లలో పనిచేసేటువంటి కార్మికులకు పని భారం పెరిగింది. అదనపు పని మొదలుపెట్టినారు. ఈ ర్యాక్ పిక్కర్లకు సంబంధించిన పని కాకుండా ఆ రోడ్లపైన ఉన్నటువంటి చెత్తను కూడా ఎత్తియడం, అధిక పని పెరగడం, మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల అనేక అవస్థలకు గురి కావాల్సి వస్తున్నది. ఈ మధ్య కాలంలోనే రేపు 1వ తారీఖు నుండి మళ్ళీ టైం చేంజ్ చేసి వీళ్ళు చేసే పనిని కూడా పెంచే విధానాన్ని తీసుకువస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మేము సంబంధిత రామగుండం మున్సిపల్ కమిషనర్ గారు, చేసి కలెక్టర్ మేడం గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు ఏదైతే విధానం ఉందో అదే విధానాన్ని కొనసాగించండి. ఒక్క బండి 3 ట్రిప్పులు కొట్టలేదు, కొట్టరు కూడా. ఈ 2 ట్రిప్పుల కోసమే, ఈ 2 ట్రిప్పుల చెత్త ఎత్తడం కోసమే మ్యాన్ పవర్ తక్కువ ఉండి పని భారం పెరిగింది. అనేక అవస్థలకు గురవుతూ ఉన్నారు. మీరు ఇచ్చేటువంటి డిబేట్ ఎంత అంటే 4,000 రూపాయల కోసం 8 గంటలు శ్రమించి ఈ గుడ్విల్ పేమెంట్ కింద పనిచేయటం అనే విధానం ఏదైతే ఉందో దీన్ని సస్తి పలకాలి. అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ వర్కర్లుగా తీసుకోవాలి. 16,500 రూపాయలు జీతాన్ని చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీ రామగుండం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున చెల్లి మేము కలెక్టర్ మేడం గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైతే పని పద్ధతులు కొనసాగుతున్నాయో అదేవిధంగా కొనసాగాలి. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి వర్కర్లని డివిజన్ల వారీగా చేంజ్ చేసే విధానాలు ఏవైతే తీసుకువస్తున్నారో ఈ విధానం సరైనది కాదు. ఈ విధానం ఉపసంహరణ చేసుకోవాలి. పాత పద్ధతులనే కొనసాగించాలి. మ్యాన్ పవర్ను పెంచాలని చెప్పేసి ఏఐటీసీగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళను తక్షణమే అవుట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి వీళ్లకు 16,500 రూపాయల జీతాన్ని అమలయ్యే విధంగా జేఏసీ కలెక్టర్ మేడం గారు చొరవ తీసుకుంటారని చెప్పేసి ఏఐటీసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి వెళ్ళి కోరుతా ఉన్నాం. ఇంకా ఈ సమావేశంలో మహిళా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.